నమస్తే. నేను మీ మధు. గత ప్రభుత్వంతో పోలిస్తే ఈసారి మాత్రం క్రైమ్ రేట్, అదే హత్యలు, ఆత్మహత్యలు, అంతేకాదు కిడ్నాపింగ్లు వంటివి కూడా ఎన్నో కేసులు తగ్గాయని డీజీపీ కూడా ప్రత్యక్షంగా చెప్పడం అయితే జరిగింది. అయితే గత ప్రభుత్వంతో పోలిస్తే నిజంగానే ఈ ప్రభుత్వంలో క్రైమ్ రేట్ తగ్గిందా లేదా అనే విషయాల గురించి రోజు మనం చర్చిద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే. సార్, గత ప్రభుత్వంతో పోలిస్తే ఈసారి క్రైమ్ రేట్ నిజంగానే తగ్గింది అని అంటున్నారు. అది నిజమే అంటారా? అంటే కొత్త సంవత్సరం వస్తోంది. ఈ సంవత్సరం పనితీరు పైన సమీక్షించుకోవటం. ఇప్పుడు గత ఏడాది కన్నా ఈ ఏడాది మరి పోలీసు శాఖ పనితీరు మెరుగుపడిందని, చేపట్టినటువంటి సంస్కరణలు సత్ఫలితాలని ఇచ్చాయని, క్రైమ్ రేట్ తగ్గిందని ఇవాళ పత్రికల్లో కూడా హైలైట్ అయ్యింది. మీరు అన్నట్టుగా డీజీపీ మరి హరీష్ కుమార్ గుప్తా ఇవాళ ప్రెస్ మీట్ కూడా పెట్టారు. అంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో పోలీస్ శాఖ పనితీరు టోటల్ గా అప్రదిష్ట పాలైంది. ఏది ఐపీఎస్లు జేపీఎస్లుగా మారారని, అసలు అదే ఇండియన్ మరి పీనల్ సర్వీస్ కాస్త జగన్ పీనల్ సర్వీస్ అని పేరు, ఐపీసీ జేపీసీగా మారిందన్నారు. ఇండియన్ పీనల్ కోడ్ జగన్ పీనల్ కోడ్ అయిందన్నారు. అసలు అదేదో రాజ్యాంగం, అంబేద్కర్ రాజ్యాంగం కాదు, ఆంధ్రప్రదేశ్లో అమలవుతోంది ఏంటది రాజారెడ్డి రాజ్యాంగం అన్నారు. మనం చూసాం ఐపీఎస్లు కూడా జైలుకి వెళ్ళారు. ఏది ఇప్పుడు పిఎస్ఆర్ ఆంజనేయులు మరి ఆయన ఏంటి డీజీపీ కావాల్సిన ఆయన జైలుకి వెళ్ళాడు. అదే కాదు ఇప్పుడు సునీల్ కుమార్, లేకపోతే సంజయ్, కాంతిరాణా టాటా, లేకపోతే విశాల్ గున్ని, ఐపీఎస్లు సస్పెండ్ అయ్యారు. అంటే అటు మరి ఇలాంటి పరిస్థితుల్లో వచ్చినటువంటి ఈ ప్రభుత్వం ఏది మరి సంవత్సర కాలంలోనే మరి గత ఏడాది కన్నా ఈ ఏడాది కిడ్నాపులు తగ్గాయి అన్నారు. 15.8% కిడ్నాప్స్ తగ్గాయి. హత్యలు లేకపోతే అత్యాచారాలు ఇవన్నీ కూడా కంట్రోల్ అయ్యాయన్న వార్తలు ఇవాళ మరి ప్రజలకి అది పన్నీటి జల్లే. ఏది ఇప్పుడు గతంలో అయితే బాధితుడు స్వేచ్ఛగా పోలీస్ స్టేషన్కి వెళ్ళే పరిస్థితి లేదు. అంటే వాళ్ళు ఇచ్చిన ఫిర్యాదు రిజిస్టర్ అయ్యే అవకాశం లేకుండా మనం చూసాం. గతంలో పోలీస్ స్టేషన్లని ఎలా వైసీపీ వాళ్ళు గుప్పెట పట్టారు. రౌడీల యొక్క పుట్టినరోజులు పోలీస్ స్టేషన్లో చేశారు. అంటే ఇన్స్పెక్టరే కేక్ కట్ చేస్తాడు, ఆ రౌడీ షీటర్ నోట్లో కేక్ పెడతాడు. అంటే దాసోహం చేసినట్టుగా అప్పట్లో ఏంటి ఇప్పుడు మనం చూసాము. ఎవరో పిల్లాడు మరి 10వ తరగతి చదివే కుర్రాడు వాళ్ళ అక్కని ఏడ్పించద్దు అన్నందుకు అతని పైన కిరోసిన్ పోసి తగలబెట్టారు. సజీవ దహనం. అతను ఎవరు అమర్నాథ్ గౌడ్ అని బీసీ 10 ఏళ్ల బిడ్డ. లేకపోతే ఇసుక మీరు తీసుకుపోవద్దు అని చెప్పి ఆ ట్రాక్టర్లు ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్న దళిత యువకులు వాళ్ళని పోలీస్ స్టేషన్ తీసుకుపోయి శిరోముండనం చేశారు. అంటే స్టేషన్లోనే శిరోముండనం. ఇప్పుడు ఈ 18 నెలలు ఈ ప్రభుత్వం ఏర్పడింది. ఇప్పుడు చంద్రబాబు 4.0 ఎక్కడన్నా సజీవ దహనాలు జరిగినాయి అని కానీ, ఎక్కడన్నా శిరోముండనాలు చేశారని కానీ వార్తలు మనం విన్నామా, చదివామా? ఎవరైనా హీరోయిన్ ని కిడ్నాప్ చేశారని, లేకపోతే ఎవరన్నా ఒక డాక్టర్ని నడి రోడ్డు మీద పెడరెక్కలు విరిచి కట్టి లాఠీలతో కొట్టారని, ఆయన చనిపోయాడని, ఇవి గతంలో మనం చూసాం. జగన్ హయాంలో కాదంబరి జత్వాని కిడ్నాప్. అసలు ఏంటి ఎక్కడో ముంబైలో జరగటం ఏంటి, ఆమె ఏదో ఒకటి మీద కేసు పెట్టడం ఏంటి, ఆ కేసుకి కౌంటర్ గా ఆమె పైన ఏపీలో కేసు పెట్టించి జత్వానిని, ఆమె తల్లిని, తండ్రిని, ముసలాడు ఆర్బీఐ ఉద్యోగి, మిలిటరీ ఉద్యోగి, వాళ్ళను పట్టుకొచ్చి 43 రోజులు చిత్రహింసలు పెట్టారు, జైలుకి పంపారు. అలాంటి పరిస్థితి ఇప్పుడు ఉందా? సుధాకర్, డాక్టర్ సుధాకర్ ఏంటి ఆయన మాస్క్ అడిగాడు. ఆ రోజు కరోనాలో మాస్క్ అడిగితే ఆయన ఏదో మాట్లాడాడని, మాస్క్ లేకుండా మేము ఎలా పనిచేస్తామన్నందుకు ఆయన్ని ఎలా టార్చర్ పెట్టారు. ఒక దళిత వైద్యుడు చనిపోయేలా చేశారు, కొట్టారు. అంటే అప్పుడు జగన్ హయాంలోనేమో డాక్టర్లని నడి రోడ్డు మీద కొట్టారు. ఇప్పుడు చంద్రబాబు 4.0లో రౌడీలని నడి రోడ్డు మీద కొడుతున్నారా? ఇప్పుడు తెనాల్లో మనం చూసాం గంజాయి మాఫియా నడి రోడ్డు మీద కొట్టుకుంటూ నడిపించుకుంటూ తీసుకెళ్లేసరికి జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్ళిపోయాడు.
అది వెళ్ళిపోయి మళ్ళీ మా 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 వాళ్ళు కాదు వాళ్ళు, మీ పార్టీ వాళ్ళు అన్నట్టు కూడా ప్రచారం చేశారు దాని గురించి. అది వేరేది. ఇదేమన్నాడు ఆ రోజు చంద్రబాబు, నిన్ను కూడా ఇలాగే నడి రోడ్డు మీద కొడితే ఏం చేస్తావన్నాడు. ఉమ్, వాళ్ళ తరపున ఈయన వత్తాసుగా మాట్లాడటం, అంటే రౌడీ షీటర్లు, గంజాయి మాఫియా. ఆ? ఇప్పుడు నిన్న నెల్లూరులో మనం చూసాం. నెల్లూరులో అసలు లేడీ డాన్స్ అంట. ఉమ్, ఎప్పుడు ఎప్పుడన్నా లేడీ డాన్ అనే పదం మనం విన్నాం, ఏదో సినిమాల్లో చూసేవాళ్ళం. అవును. ఎవరు ఆమె, నిడుగుంట అరుణ అంట, లేకపోతే అరవ కామాక్షమ్మ అంట. ఉమ్, అరే జనం తిరగబడ్డారు. అక్కడ సిపిఎం నాయకుడిన ఎవరినో గంజాయి వద్దన్నందుకు చంపేశారు. చంపేస్తే జనమే ఆ అరవ కామాక్షి ఇల్లు కూల్చి పారేశారు. ఉమ్, అంటే ప్రజలు కోరుకుంటుందే ఈ ప్రభుత్వం ఇష్టం. ఉమ్, ఇప్పుడు నడి రోడ్డు మీద నడిపిస్తారా? అసలు హక్కులు ఉన్నాయా? ఈ విధంగా మానవ హక్కుల్ని కాలరాస్తున్నారా? వీళ్ళు గగ్గోలు పెడుతుంటే, ఇప్పుడు ఆ రోజు మరి డాక్టర్ని నడి రోడ్డు మీద లాఠీలతో కొట్టారు. ఏంటి ఆయన చేసిన తప్పు? ఉమ్, మాస్క్ అడగటం తప్ప? ఇవాళ ఎవరిని కొడుతున్నారు, ఎవరిని నడిపిస్తున్నారు? అంటే కొట్టడం తప్పే, ఎవరిని కొట్టినా అది రాజ్యాంగం ఒప్పుకోదు, చట్టం ఒప్పుకోదు. అవును. కానీ మార్పు రావాలి. ఉమ్, ఏది ప్రక్షాళన జరగాలి. ఉమ్, ఇవాళ మరి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఏమంటున్నాడు? యోగి ఆదిత్యనాథ్ మోడల్ వాడండి అంటున్నాడు. ఉమ్, ఆయన మొన్న సీరియస్ అవుతూ, ఏంటి అరచేతుల్లో రేఖలు జరిపేస్తా అన్నాడు. ఏ కాలు కా కాలు, ఏ కీలుకి కీలు, ఏదో మాట్లాడాడు. ఆయన చాలా సీరియస్ గా మాట్లాడాడు. రౌడీ షీటర్లు వాళ్ళ ఏంటి, ఆంధ్రప్రదేశ్ శాంతి భద్రతలు ఉంటేనే పెట్టుబడులు వస్తాయి, అవును. పరిశ్రమలు వస్తాయి. ఉమ్, ఇప్పుడు లా అండ్ ఆర్డర్ లేకపోతే మరి భయపడతారు వాళ్ళు కూడా. పారిశ్రామికవేత్తలు ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి వెనకపోతారు. ఉద్యోగాలు యువతకు రావు. ఉమ్, ఇప్పుడు యూపీ మోడల్ అంటే అక్కడ వీళ్ళు ఏం చూస్తున్నారు? యూపీ మోడల్ ఆదిత్యనాథ్ అనగానే అదేదో రౌడీ షీటర్లు, కాల్చిపారాయటం, ఎన్కౌంటర్లు, వాళ్ళ ఆస్తులు జప్తు చేయడం, ఉమ్, దాన్ని ఆలోచిస్తున్నారు. ఉమ్, దానివల్ల వచ్చిన సత్ఫలితాలు ఏంటి? ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ మోడల్ అంటే మరి 10 ఏళ్లలో ఏ విధంగా యూపీ నంబర్ 1, నంబర్ 2 ప్లేసులకు వచ్చింది? వాళ్ళ దేశంలో ఆ రాష్ట్రం మరి థర్డ్ ఎకానమీగా ఎలా మారింది? ఉమ్, ఆదిత్యనాథ్ సీఎం అయిన తర్వాత పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి ఆ రాష్ట్రానికి. కారణం ఏంటి? లా అండ్ ఆర్డర్ ఉంది కాబట్టి. ఉమ్, ఒక భరోసా. ఉమ్, ఇది ఇప్పుడు రౌడీల్లో భయం, గుండాల్లో భయం. దగ్గర దగ్గర ఒక 8,000 ఎన్కౌంటర్లు చేశాడమ్మా. ఒక 222 మందిని చంపారేశారు, రూట్అవుట్ చేశారనమాట. ఏది 8,000 మంది గాయపడ్డారు. దీన్ని మానవ హింసనో లేకపోతే ఇంకో రకంగానో చూస్తే అది వేరే అంశం. అది దండం దశగుణం భవేత్. ఏది ఇవాళ సామధాన భేద దండోపాయాలు అన్నారు, మంచిగా చెప్తారు. అరే బాబు అది తప్పురా, లేదు బెదిరిస్తారు, కొడతారు, వినకపోతే ఇక దండోపాయం తప్పదు దండోపాయం, కదా. చివరి అపాయం. ఇవాళ డ్రగ్స్, గంజాయి ఆంధ్రప్రదేశ్ ఏంటి కేర్ ఆఫ్ అడ్రస్ గా చేశాడు జగన్మోహన్ రెడ్డి పాలనలో. ఎక్కడ డ్రగ్స్ దొరికిన మూలాలు ఆంధ్రప్రదేశ్ అన్నారు. ఎక్కడ గుజరాత్, ఎక్కడ కాండ్లా ఎయిర్పోర్ట్, కాండ్లా పోర్ట్. కాండ్లా పోర్ట్ లో పట్టుబడిన 25,000 కోట్ల ఆ డ్రగ్స్ తీగ లాగితే నీకు డొంక ఎక్కడ కదిలిందో తెలుసా? బెజవాడ, ఉమ్, సత్యనారాయణపురం కదిలింది. కానీ ఎక్కడ విశాఖ, ఉత్తరాంధ్ర మొత్తం డ్రగ్స్, లేకపోతే ఏజెన్సీ. అదేమంటే చిన్నపిల్లలు వాళ్ళని కొడతారా? ఉమ్, అదే అతను కొండారెడ్డి అని వైసీపీ విద్యార్థి విభాగం అధ్యక్షుడు అంట. అతనికి ఏదో డ్రగ్స్ లింక్స్ ఏ ఉన్నాయి. అతను అరెస్ట్ చేస్తే జగన్ ప్రెస్ మీట్ పెట్టి చిన్నపిల్లాడు కొడతాడా? అంటే తప్పు నువ్వు చేశారు కదా మరి. ఎవరి తరపున మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి? రౌడీలకి బ్రాండ్ అంబాసిడరా? ఉమ్, గుండా రక్షకుడా? ఇప్పుడు ఒకటి ఇక్కడ మనం చూడాల్సింది, జగన్ హయాంలో ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరుగుతుంది. ఉమ్, అప్పుడు పోలీసులు ఎలా బిహేవ్ చేశారు, ఇప్పుడు పోలీసులు ఎలా బిహేవ్ చేస్తున్నారు. అదే పోలీస్, అప్పుడైనా అదే పోలీస్, ఇప్పుడైనా వాళ్లే. అవును. అంకుశం.
అంటే కానీ సార్ ఇంతకు ఉపయోగించుకోవడం. ముందు జగన్ పరామర్శకు వెళ్ళినప్పుడు అది తోటాపూరి మామిడి పండ్ల రైతుల కోసం వెళ్ళినప్పుడు కూడా జగన్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఏంటి అంటే ఇప్పటి పోలీసు హయాము చంద్రబాబుకి కాపు కాస్తున్నారు, తొత్తుల్లా వ్యవహరిస్తున్నారు అని కొన్ని వర్డ్స్ కూడా యూజ్ చేశారు. మరి నిజంగానే తొత్తుల్లా వ్యవహరిస్తుంటే మరి క్రైమ్ రేట్ ఎలా తగ్గిందంటారు? మరి దీన్ని కూడా వైసీపీ వాళ్ళు చెడగొట్టే ప్రయత్నం చేస్తారంటారు. ఈ వార్త కూడా ఫేక్ అని ప్రచారం చేస్తారంటారా? అంతే కదా, ఇప్పుడు ఏది క్రైమ్ రేట్ పెరిగిందంటారు. ఉమ్, ఓ మా జోగి రమేష్ అరెస్ట్ చేశారు, మా పిన్నెల్లి బ్రదర్స్ అరెస్ట్ చేశారు, మొత్తం వైసీపీ వాళ్ళందరినీ లోపల పెట్టారు. ఇప్పుడు పరకామణి చోరీ కేసును ఏమన్నాడు జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ లో? అదేదో లడ్డు అంట, అదేదో గూడి, ఒక చిన్న దొంగతనం అన్నాడు. అంటే నీ కంటికి అది చిన్న దొంగతనం అయితే హైకోర్టు ఏమంది? ఇది చిన్న దొంగతనం కాదు, ఇది మహానేరం, ఇది ఘోరం మహాపాపం అని కోట్లాది భక్తులు అంటంటే నీ కంటికి అది చిన్న నేరమా? ఉమ్, అరే ఈవీఎం పగలగొడితే తప్పేంటి అన్నాడు. తప్పేంటి? ఇప్పుడు ఈవీఎం నేల కేసు కొట్టాడు ఎవరు? పిన్నెల్లి అవును. రామకృష్ణారెడ్డి. అందుకే ఇప్పుడు అది కేసు పెట్టింది ఎవరు? ఉమ్, ఎన్నికల సంఘం పెట్టిన కేసు. అప్పటికి అసలు చంద్రబాబు ఇంకా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం కూడా చేయలేదు. ఉమ్, ఈవీఎం పగలగొడితే తప్ప అంటే అంటే జగన్మోహన్ రెడ్డి ఎవరి తరపున మాట్లాడుతున్నాడు? అతను రౌడీలకి నాయకుడు, లేకపోతే గుండాలకి రక్షకుడు అని అంటోంది. అందుకే అన్నమాట. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఏంటంటే అతను నేరాలు, ఘోరాలు వాటినే నమ్ముకున్నాడు. రౌడీలు, గుండాలే అతనికి కుడి ఎడమ భుజాలుగా భావిస్తున్నాడు. అందుకే వాళ్ళ తరఫున వాళ్ళను రూట్ అవుట్ చేస్తుంటే గగ్గోలు పెడుతున్నారు అన్నమాట. ఉమ్, ఏదైనా ఇప్పటికి 18 నెలల్లో జరిగింది ఒక ఎత్తు, ఇంకా 42 నెలలు. అవును. అంటే 1.5 ఇయర్ లోనే ఇంత చుక్కలు చూపించారు కదా, ఇక మరి రాబోయే 3.5 ఏళ్ళు ఇంకెంత చుక్కలు చూపిస్తారు అంటారా? ఉమ్, మొత్తానికి చుక్కలు చూపిస్తున్నారు కానీ ఏం మాట్లాడలేకపోతున్నారు సార్ దాని వల్ల వీళ్ళు పాయింట్ ఏదైనా కోసం శాంతి వెయిట్ కాదు. చేస్తున్నారు. ఏ పాయింట్ దొరికిద్ది దాని పాయింట్ కోసం వెయిట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది చూసే వాళ్ళకి కూడా. ప్రజలు కోరుకునేది అది ఏది? శాంతియుత సహజీవనం. ప్రజలు కోరుకునేది భద్రత. ఏం కోరుకుంటాడు సామాన్య పౌరుడు? తనకు, తన కుటుంబానికి, తన ఆస్తికి రక్షణ. ఉమ్, ఇవాళ తన పొలాలు, లేకపోతే తన ఇళ్ళు అవి కబ్జాకు గురి కాకూడదు, ఎవరు నా ఆస్తి ఆక్రమించకూడదు, ఇది కదా పౌరుడు కోరుకునేది. అది ఈ ప్రభుత్వం ఇస్తే చాలన్నమాట. ఏదేమైనా సార్ గత ప్రభుత్వంతో పోలిస్తే ఈ ప్రభుత్వంలో మాత్రం క్రైమ్ రేట్ తగ్గిందని చెప్పడం నిజంగానే సంతోషకరమైన వార్త అని చెప్పొచ్చు. మరి దీని గురించి వైసీపీ వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో, మరి దీన్ని కూడా ఫేక్ వార్తగా ప్రచారం చేస్తారో వెయిట్ చేసి చూడాల్సిందే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నమస్తే.